తెలుసుకున్నప్పుడు ఈ మార్చిలకు మన ఊరేగింపులకు తావుండదు. అంటే సార్ ఈ ఇరుపక్కల ఊరేగింపు రావడానికి కూడా ప్రభుత్వం రెచ్చగొట్టేటువంటి చర్యలే కదా. ఎందుకంటే 23 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే, దట్టు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపో ఒక కమిటీని వేయకపోవడం, కనీసం ఎవరిని సంప్రదింపులకు పంపించకపోవడం. సో హుటాహుటిన మనిషిని లిఫ్ట్ చేసుకుంటూ తీసుకెళ్లి హంగర్ స్ట్రైక్లో ఉన్నటువంటి వ్యక్తిని సరే అంటే దీక్ష భగ్నం చేసే హక్కు ఉండొచ్చేమో, ఎందుకంటే ప్రాణాల కంటే ముఖ్యమేది కాదు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. బట్ ఒక కమిటీని పిలవడమా, లేదంటే ఇందులోంచి ఒక అధికారిక స్పోక్ పర్సన్స్ ఈ రోజు పిలిచినట్టు కనిపిస్తోంది ఈ సెషన్ జరుగుతున్నప్పుడు. సో ఇంత దూరం ఎందుకు ప్రభుత్వం తీసుకొచ్చుకుంటుంది అన్నదే కదా ప్రశ్న. అంతేనే కదా, తెగేదాకా లాగారు ప్రభుత్వం కూడా అంటున్నాడు స్పష్టంగా. వాడు గత 20 రోజుల నుంచి 21 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిన్న వారు అరెస్ట్ అయ్యేదాకా కూడా వాక్చూమ్. సో ఇప్పుడు సోనం వాక్చూమ్ కూడా తక్కువ వాడు ఏం కాదు. అనేక రకంగా విద్యాలయ సంస్కరణల కోసం, లాడక్ ప్రయోజనాల కోసం అద్భుతంగా పోరాడినవాడు. దేశంలో మనకు మన ఐస్ స్టాచ్యూ ద్వారా శంఖాకారంలో చేసి దాని ద్వారా నీళ్లను నిల్వ చేసుకొని మరి ఎండాకాలంలో లాడక్ ప్రాంతంలో వాడుకోవడానికి అవసరమైన ప్రయోగాలు చేసినవాడు కదా. మట్టి నిర్మాణంలో కూడా నాణ్యత కోసం ప్రయత్నం చేసిన వాడు ఒక విద్యావేత్త, ఒక టెక్నాలజిస్టు, దాంతో సామాజికవేత్త కదా. ఆయనకు నేపథ్యం ఉన్నది. అటువంటి వాడు వీళ్ళతో కలిసి చేస్తున్నాడంటే అర్థం చేసుకోవాల్సిన యువత ఆకాంక్షలు పట్టించుకోకపోతే ఏమైతే చూస్తున్నాం మనం. ఇక్కడ ప్రభుత్వం కూడా కుంభకర్ణ నిద్రపోయి ఇవాళ చర్యలు తీసుకుంటాం పిలుస్తామంటే తప్పు అంటున్నాను స్పష్టంగా. 21 రోజులలో ఆయన 21 రోజుల దీక్ష భగ్నం చేశారు. మొన్న భగ్నం చేయలేదని వారి భార్య అంటుంది. లోపల కూడా మంచి మన సెలైన్ శక్తి లేవు, కేవలం ఉప్పు నీళ్లు మాత్రం తాగి బతుకుతున్నాడు అన్నారు. సరే, ఎట్లాగో హాస్పిటల్ పోయిన తర్వాత తెలిసినా తెలియకుండా సెలైన్స్ పెడతారు, చూస్తామని. కనుక ఇక్కడికి వచ్చాకల్లా ప్రభుత్వం కూడా మొదలు నిద్రపోయింది అంటున్నాం, కుంభకర్ణ నిద్రపోయింది అంటున్నాం. విషయాలు తెలుసుకోకుండా ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు కూడా అన్ని సహేతుకమైన నేను అంటలేదు. ఉదాహరణకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? కాదు కదా. అందుకని వాళ్ళ 3 షరతులు పెట్టిన దానిలో నేను మన వాంగ్చుక్ను అభినందిస్తున్నాను. ఏంటంటే విద్యారంగ సంస్కరణ రావాలని. ఇది క్యాన్సర్ మూలాలకి పైన ఉన్న పుండు లాంటిది, ఏది మనటి పేపర్ లీక్ అయింది కదా. కనుక ఇప్పుడు ఏమంటున్నారు, వచ్చేసారి నుంచి రాష్ట్రాల వారు జరుపుతారు. నేను మొదటి నుంచి అంటున్నాను, ఈ రాష్ట్రాల వారు జరిపే నీట్ పరీక్షను మొత్తం కలిపి పెండాబిల్లం కలిపేసి అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా చేసిందని మాట వచ్చింది. రెండవసారి కూడా ఎన్నిక జరిగే మన ఈ ఎగ్జామ్ జరిగితే దానిలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏంటంటే ఎవరో ఒక కోచింగ్ సెంటర్ వాడు 150 ప్రశ్నలు బయటకు లీక్ చేస్తే 111 అవే వచ్చినాయి. అదే వరుసలో వచ్చినాయా లేకుంటే అవే వచ్చినాయా అనేది కూడా ప్రశ్నార్థకమే కదా. అదే వరుసలో వస్తే తప్పైతుంది. కానీ ఒక 150 ప్రశ్నల నుంచి 111 ట్యాలీ అయ్యంటే నేను ఛాలెంజ్ చేస్తా, రేపు వస్తుంది, రైలు వస్తుంది, రాదు, అంతే. రెండే చెప్పి నాకు అయితే రెండింటి ఏదో ఒకటి ఓడిపోతే ఒకటి గెలుస్తా కదా, అంతే కదా. వస్తుంది అన్న వాడు గెలుస్తాడు, రాందన్న వాడు గెలుస్తాడు. అట్లా 150 ప్రశ్నలలో వాళ్ళు 12 రకాల గెస్ట్ పేపర్స్ ఇస్తారు. మా చిన్నప్పుడు కూడా గెస్ట్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు. అంటే గెస్ట్ పేపర్ నుంచి వస్తే మొత్తం పేపర్ లీక్ అయినట్టు కాదు కదా. 111 ప్రశ్నలు ఆయన రాసిన ఆర్డర్లో ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా లీక్ అయినట్టు లెక్క. ఇది రెండోసారి జరిగింది. మొదటిసారి జరిగింది, ప్రభుత్వం ఒప్పుకుంది. ఈసారి అట్లా చేయమన్నది, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా అన్నది. ఆ సంస్కరణ కావాలని కోరుకుందాం అంటున్నాను. ఇప్పుడు శాశ్వతమైన లక్ష్యం వైపు పోదామా, కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలా అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సెకండరీ అంటున్నాను కదా. ఆయన పోతే ఇప్పుడు వస్తాడు, ఇంకో విద్యాశాఖ మంత్రి వస్తాడు, ఏమన్నట్టు ఇటు కూడా బేస్యాం పోయి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని అసలు చేయమని కనీసం శాఖనైనా మారుస్తే అయిపోయేది కదా అంటున్నాను నేను కదా. సార్ ఇప్పుడు మారిస్తే ఓటమి ఒప్పుకున్నట్టు ఇది ముందే ఊహించాల్సింది. ముందే ఎప్పుడైతే సిజేఐ చీఫ్ జస్టిస్ చేసినటువంటి కామెంట్ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చి ఈ డిమాండ్ ముందు పెట్టింది. ఎందుకంటే ఒక దేశ యువత కదిలిందంటే ఖచ్చితంగా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే కనుక అది ప్రభుత్వం ఇక ఓటమిని ఒప్పుకున్నట్టయింది. ఆ ఉద్దేశంతో బహుశా ఈ నిర్ణయం తీసుకోలేకపోతుందేమో. ప్రజాస్వామ్యానికి మించిన ప్రజాప్రయం ఉంటుందా? ఓటమి గెలుపులేవరి? ప్రజలు గెలిస్తే మనం గెలిచినట్టే కదా. ఇప్పుడు బీజేపీ ఒక పాట పడుతుంది కదా, సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా అంటది కదా. అన్నట్టే నేనేమంటున్నా అంటే వాళ్ళు ప్రజల విశ్వాసాన్ని చొరగానంటే ఆ పని చేయాలి కదా, ప్రజల అభిప్రాయాన్ని కొంచెం గౌరవించాలి కదా అంటున్నాను నేను కదా. నన్ను అంటుకోక నా పని చేస్తా అంటే కష్టం. దీంట్లో నాకు ఒక పాయింట్, దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈవెన్ అక్కడటువంటి నేషనల్ మీడియా కూడా కొంతమంది అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళని కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఒక స్వాతంత్ర ఉద్యమం టైంలో ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి స్లోగన్ ఎట్లయితే తీసుకొచ్చారో ఒక విప్లవ భావజాలాన్ని రేకెత్తించేలాగా మళ్ళీ ఇప్పుడు ఆ స్లోగన్ని వాడాల్సినటువంటి అంత విప్లవ భావాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏం కనిపిస్తోంది అన్నది ఈరోజు జరుగుతున్నటువంటి ఒక చర్చ. పార్టీల చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఏ ఉద్యమం నడిపినా అది సక్సెస్ కాదు, స్పష్టంగా.
బీజేపీ ఏది చేసిన తప్పేని పార్టీ ఉద్యమం ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే అది వేరు కదా. ఆనాడు జాతీయోద్యమంలో ఒకే ఒక లక్ష్యం, మన స్వాతంత్రం కావాలి, తెల్లవాడు అవును పోవాలి, అవును మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడిన కొట్లాట. అంతే కానీ అంతే. ఉమ్, ఏకవాక్య ఉద్యమం అది. ఇవాళ దేని మీద చెప్తున్నారు మీరు? ఒకవేళ నిజంగానే చెప్తున్నా, గతంలో కానీ ఇప్పుడు కానీ వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న పనులు మంచిగానే ఉన్నాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళే? విద్యారంగ సంస్కరణ అన్ని రాష్ట్రాల్లో కావాలి కదా. విద్య ఎవరిది ఉమ్మడి జాబితాలో ఉంది అవును కదా. అవును. రాష్ట్రాలది కూడా బాధ్యత ఉందా లేదా? ఉమ్, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక వర్గానికి మళ్ళీ హిందుత్వము, కథ, లక్షణం, బీజేపీ ఉమ్, ఇవి కలగలిపి మాట్లాడుతున్నారు అన్నాడు. ఎప్పుడు ఫేర్ కామెంట్ లేకపోతే, ఫేర్ విమర్శ లేకపోతే అప్పుడు దేనికైనా అంటగట్టే ప్రమాదం ఉంది. బీజేపీ అదే చేస్తుంది. వీళ్ళు తెలివిగా వీళ్ళు చేస్తున్న పిచ్చి పనులకు ఆ బీజేపీ కూడా అదే పని చేస్తుంది. ఉమ్, వీళ్ళను యాంటీ సోషలిస్ట్ అని, యాంటీ నేషనలిస్ట్ అని రకరకాల చేస్తుంది కదా. అవును. అందుకని ఏమంటే బీజేపీ చేస్తున్న ఈ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎండగడుతున్నాయి, విద్యారంగ సంస్కరణలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పు చేస్తున్నాయా లేవా? ఉమ్. మరి వాటిని ఎందుకు అంటారు? అక్కడ